హాయ్ ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో మనం స్టాక్ మార్కెట్స్ అంటే ఏమిటి, స్టాక్ ఎక్స్చేంజెస్ అంటే ఏమిటి, సిడిఎస్ఎల్ ఎన్ఎస్డిఎల్ అంటే ఏంటి, బిఎస్సి ఎన్ఎస్సి అంటే ఏంటి, అండ్ అలాగే డీమెట్ అకౌంట్ అంటే ఏంటి, అండ్ అలాగే ఇన్ఫ్లేషన్ రేట్స్ అంటే ఏంటి, స్టాక్ ఎక్స్చేంజెస్ అనేవి ఎలా ఆర్గనైజ్ అవుతాయి, సెబీ అంటే ఏంటి, అండ్ అలాగే మార్కెట్లో ఎలాంటి పీపుల్ ఉంటారు, అండ్ అలాగే కొన్ని బేసిక్ టర్మ్స్ గురించి తెలుసుకోవడం జరిగింది. ఎవరైనా చూడకపోతే ప్రీవియస్ వీడియోస్లో చూడొచ్చు. చూడమని ఎందుకు చెప్తున్నానంటే స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకునే ముందు అవి మనకి తెలియాల్సిన మినిమం బేసిక్స్ ఇప్పటి వరకు. సో అవి చాలా ఇంపార్టెంట్. ఎవరైనా చూడకపోతే ఫస్ట్ 3 వీడియోస్ అయితే మీరు ఖచ్చితంగా చూడండి, ప్లేలిస్ట్లో ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఇండియాలో ఎన్ని టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, అండ్ అలాగే దేని ద్వారా ఎంత రిటర్న్స్ పొందొచ్చు, అండ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి అని కూడా డిస్కస్ చేసుకుంటాం. టాపిక్లోకి వెళ్ళిపోతే ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి బేసిక్గా 5 టైప్స్ ఫ్రెండ్స్. అవి ఏంటంటే డిపాజిట్స్, ఇన్సూరెన్స్, పోస్టల్ స్కీమ్స్, రియల్ ఎస్టేట్స్, అండ్ అలాగే సెక్యూరిటీస్. సో ఇప్పుడు డిపాజిట్స్లోకి వెళ్ళిపోతే, డిపాజిట్స్ అంటే బ్యాంకులో మనం పే చేసే అమౌంట్ ఆఫ్ మనీని డిపాజిట్ అంటారు. అంటే దీన్ని మనం ఒకరి వద్ద నుండి ఇంకొకరి వద్ద మనీని జాగ్రత్తగా దాచుకోవడానికి చేసే ఒక ట్రాన్సాక్షన్ అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇన్వెస్ట్మెంట్ డిపాజిట్స్ అనేవి బేసిక్గా 2 టైప్స్. ఫస్ట్ వన్ ఏంటంటే బ్యాంక్ డిపాజిట్స్, సెకండ్ వన్ ఏంటంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ డిపాజిట్స్ అంటే ఎన్బిఎఫ్సి డిపాజిట్స్. ఇప్పుడు బ్యాంక్ డిపాజిట్స్ అనేవి 4 టైప్స్. ఫస్ట్ వన్ ఏంటంటే కరెంట్ అకౌంట్. కరెంట్ అకౌంట్ అనేది బేసిక్గా యాక్టివ్ అకౌంట్. అంటే ఇది రోజంతా ఆపరేట్ అవుతుంది. అంటే దీని ద్వారా మనం ఒక వర్కింగ్ డే రోజున లిమిట్లెస్ ట్రాన్సాక్షన్స్ జరపవచ్చు. అండ్ అలాగే ప్రతి విత్డ్రాల్లో మనం ఎంత అమౌంట్ అయినా తీయొచ్చు. అంటే దీనికి కూడా లిమిట్ లేదని అర్థం. ఈ కరెంట్ అకౌంట్ అనేది ఫిర్మ్స్ కానీ, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ కానీ, గవర్నమెంట్ బాడీస్ కానీ ఇలాంటి వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తారు. అయితే ఇందులో ఇంట్రెస్ట్ రాదు, అంటే 0 ఇంట్రెస్ట్ అనమాట. ఇందులో ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. అంటే 0 బ్యాలెన్స్ మన అకౌంట్లో ఉన్నప్పుడు ఆ బ్యాంక్ మన అకౌంట్లో కొంత మనీని మెయింటైన్ చేయడానికి అని చెప్పి వేస్తుంది. అయితే దీన్ని క్లియర్ చేసుకున్నప్పుడు ఎక్స్ట్రా ఛార్జ్ కట్టాలి. కరెంట్ అకౌంట్ అనేది సేవ్ చేసుకోవడానికి కాదు. సెకండ్ వన్ ఏంటంటే సేవింగ్స్ అకౌంట్. సేవింగ్స్ అకౌంట్ అంటే ఫ్యూచర్ యూస్ కోసం మనీని బ్యాంక్లో డిపాజిట్ చేయడం. మనకి సేవింగ్స్ అకౌంట్లో ఉన్న మనీ కావాలంటే 24 అవర్స్ ఏటీఎం ఫెసిలిటీ వల్ల ఏ టైంలో ఎక్కడ ఉన్నా విత్డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ ఏటీఎం కార్డ్ పోయినా, లేకపోతే ఏటీఎం కార్డ్ మన దగ్గర లేకపోయినా సరే మనం బ్యాంకుకి వెళ్ళి చెక్ ఇచ్చి విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ అలాగే విత్డ్రాల్ ఫామ్ ఒకటి ఫిల్ చేసి కూడా విత్డ్రా చేసుకునే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇందులో పెర్ మంత్కి మనం చేసే విత్డ్రాల్స్ అండ్ అలాగే ఒక రోజుకి మనం విత్డ్రా చేసే అమౌంట్కి ఒక రిస్ట్రిక్టెడ్ లిమిట్ అనేది ఉంటుంది. అకౌంట్లో మనం మినిమం బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేయాలి, లేకపోతే మనకి పెనాల్టీ ఛార్జ్ చేస్తారు. ఇది ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ అవుతుందంటే దీని ద్వారా మన బ్యాంక్ బ్యాలెన్స్ని బేస్ చేసుకుని కొంత ఇంట్రెస్ట్ వస్తుంది. ప్రతి ట్రాన్సాక్షన్ని మనం బ్యాంక్ ప్రొవైడ్ చేసే పాస్బుక్లో చూసుకోవచ్చు. దీని ద్వారా అయితే మనకి 3 to 5% ఇంట్రెస్ట్ రేట్ అనేది వస్తుంది. అండ్ థర్డ్ వన్ ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్. ఫిక్స్డ్ డిపాజిట్ అంటే బేసిక్గా మనం ఫిక్స్డ్ అమౌంట్ని బ్యాంక్లో డిపాజిట్ చేస్తే ఫ్యూచర్లో ఒక ఫిక్స్డ్ పీరియడ్ తర్వాత ఇంట్రెస్ట్ రేట్తో కలిపి తిరిగి మనం తీసుకోవచ్చు. ఇందులో ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. అంటే అకౌంట్ తీసుకున్నప్పుడు మీకు ఆ బ్యాంక్ ఎంత ఇంట్రెస్ట్ పే చేయడానికి అగ్రీ చేసిందో ఆ ఇంట్రెస్టే ఉంటుంది. అంటే ఇంట్రెస్ట్ అనేది పెరగడం తగ్గడం జరగదు. మెచ్యూరిటీ పీరియడ్ అయిపోగానే మళ్ళీ కావాలంటే ఆ అకౌంట్ని రెన్యూవల్ చేసుకుని మళ్ళీ మనీ డిపాజిట్ చేసుకోవచ్చు. ఫోర్త్ వన్ ఏంటంటే రికరింగ్ డిపాజిట్. రికరింగ్ డిపాజిట్స్ అంటే బేసిక్గా ఒక స్పెసిఫైడ్ అమౌంట్ ఆఫ్ మనీని రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఖచ్చితంగా డిపాజిట్ చేస్తుండాలి. దీని ఎయిమ్ ఏంటంటే పూర్ పీపుల్ కానీ, మిడిల్ క్లాస్ పీపుల్ కానీ సేవింగ్స్ మీద దృష్టి పెడితే ఫ్యూచర్ నీడ్స్కి అవసరం అవుతాయి. సో రికరింగ్ డిపాజిట్స్ యొక్క ఎయిమ్ ఏంటంటే పూర్ పీపుల్కి, మిడిల్ క్లాస్ పీపుల్కి సేవింగ్స్ మీద అవేర్నెస్ కలిగించడం. మెచ్యూరిటీ డేట్ అవ్వగానే ఇంట్రెస్ట్ రేట్తో కలిపి మొత్తం అమౌంట్ పే చేస్తారు. అయితే గడువు పూర్తి కాకముందే అడ్వాన్స్ తీసుకునే ఆప్షన్ కూడా ఉంది. అంటే అప్పటి వరకు మనం ఎంత కట్టామో
అందులో 75% వరకు మనం అడ్వాన్స్గా తీసుకోవచ్చు. అయితే తర్వాత తిరిగి పే చేసినప్పుడు 1-2% ఇంట్రెస్ట్ రేట్తో పే చేయాలి. బేసిక్గా దీని ద్వారా మనకి 5-8% ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది. సో ఇప్పుడు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ డిపాజిట్స్కి వచ్చేస్తే, అంటే ఎన్బిఎఫ్సి డిపాజిట్స్ గురించి మాట్లాడుకుంటే, బ్యాంకింగ్ ఆపరేషన్స్ చేయాలన్నా ఏ బ్యాంక్ అయినా సరే ఆర్బీఐ దగ్గర రిజిస్ట్రేషన్ అవ్వాలి. అలా కాకుండా చాలా సంస్థలు ఆర్బీఐ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. ప్రజల దగ్గర ఫిక్స్డ్ డిపాజిట్లో తక్కువ డబ్బులు తీసుకొని ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తామని చెప్పి డబ్బులు కట్టించుకొని మెచ్యూరిటీ పీరియడ్ అయ్యాక కనిపించకుండా పారిపోయేవారు. తర్వాత నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం ఏ ప్రైవేట్ ఆర్గనైజేషన్ అయినా సరే ఆర్బీఐ కింద రిజిస్టర్ అయ్యి మాత్రమే బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ చేయాలి. బేసిక్గా ఈ ఎన్బిఎఫ్సిస్ అనేవి మన దగ్గర ఒక సెక్యూరిటీని తీసుకొని మనకి లోన్స్ ఇస్తాయి. లైక్ మనం తాకట్టు పెడితే వాళ్ళు మనకి లోన్ ఇస్తారన్నమాట. ఎన్బిఎఫ్సిడి అంటే డిపాజిట్ టేకింగ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్. లోన్స్ తీసుకోవడమే కాకుండా ఈ కంపెనీస్లో మనం డిపాజిట్ కూడా చేయొచ్చు. అలాగే నో డిపాజిట్ టేకింగ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్లో ఓన్లీ మనం లోన్స్ తీసుకోవడమే జరుగుతుంది. వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ముతూట్ ఫైనాన్స్, శ్రీరామ్ ట్రాన్స్పోర్టేషన్ ఫైనాన్స్ అండ్ అలాగే మనప్పురం గోల్డ్ లోన్. సో ఇంట్రెస్ట్ రేట్స్ని బట్టి మనం చూసుకుంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ అండ్ రికరింగ్ డిపాజిట్స్ అనేవి సేవింగ్స్ అకౌంట్స్ కన్నా కొంచెం మనకి లాభదాయకంగా ఉంటాయి. బేసిక్గా చెప్పాలంటే బ్యాంక్ డిపాజిట్స్ వల్ల మనకి వచ్చే రిటర్న్స్ బ్యాంక్ టు బ్యాంక్ వేరీ అయిపోతాయి. ఎందుకంటే బ్యాంక్ టు బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ వేరీ అవుతాయి కాబట్టి. కాకపోతే ఆన్ అన్ యావరేజ్ మనకి 3-7% మాత్రమే డిపాజిట్స్ ద్వారా మనకి ఇంట్రెస్ట్ రేట్స్ వస్తాయి. అంటే ఇన్ఫ్లేషన్ రేట్ 4-5%తో కంపేర్ చేస్తే మనకి ఇంకా 1% తక్కువ వస్తుంది. ఒకవేళ వచ్చినా సరే 2% ఎక్స్ట్రా వస్తుంది. సో ఇప్పుడు ఒకసారి డిపాజిట్స్ యొక్క ప్రోస్ అండ్ కాన్స్ మనం మాట్లాడుకుందాం. ప్రోస్ ఏంటంటే లో రిస్క్, అంటే దీంట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల రిస్క్ తక్కువ, ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి సెక్యూరిటీ ఇస్తుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే హై లిక్విడిటీ. హై లిక్విడిటీ అంటే ఈజీగా ఇన్వెస్ట్ చేయొచ్చు అండ్ అలాగే ఈజీగా మనీ తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే గ్యారంటీడ్ రిటర్న్స్. గ్యారంటీడ్ రిటర్న్స్ అంటే దీని ద్వారా మనకి ఖచ్చితమైన రిటర్న్స్ వస్తాయి. ఇప్పుడు కాన్స్ చూసుకుంటే దీని ద్వారా మనకి లో రిటర్న్స్ వస్తాయి. అండ్ అలాగే డిపాజిట్స్లోని రేట్ ఆఫ్ రిటర్న్ ని ఇన్ఫ్లేషన్ రేట్ డామినేట్ చేయడం వల్ల పర్చేసింగ్ పవర్ అనేది తగ్గిపోతుంటుంది. ఈ డిపాజిట్స్లో మీరు ఇన్వెస్ట్ చేసిన మనీని త్వరగా కనుక విత్డ్రా చేసుకుంటే మనకి ఎలాంటి రిటర్న్స్ కనిపించవు. అంటే ఈ ఇన్వెస్ట్మెంట్స్లో మనకి లాంగ్ టర్మ్లో ఎక్కువ వెల్త్ కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇన్సూరెన్స్ విషయానికి వస్తే, ఇన్సూరెన్స్ అంటే బేసిక్గా పాలసీ ప్రకారం మనం ఒక స్పెసిఫైడ్ ఇనిషియల్ ప్రీమియం అంటే పేమెంట్ కట్టినందుకు ఏదైనా స్పెసిఫిక్ లాస్ జరిగితేనో లేదంటే డ్యామేజ్ జరిగితేనో ఎవరికైనా బాగోకపోయినా లేదా ఎవరైనా చనిపోయినా మనకి ఒక గ్యారంటీడ్ కాంపెన్సేషన్ అనేది మనీ రూపంలో ఇంట్రెస్ట్ రేట్ వేసి ఇన్సూరెన్స్ కంపెనీ కానీ గవర్నమెంట్ కానీ ఇస్తాయి. దీన్నే ఇన్సూరెన్స్ అంటారు. ఇది బేసిక్గా 2 టైప్స్. సో ఫస్ట్ వన్ ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్. ఈ పాలసీస్ ఏంటంటే ఒక పర్సన్ యొక్క లైఫ్ రిస్క్ని కవర్ చేస్తూ కాంపెన్సేట్ చేసే కాంట్రాక్ట్స్. అయితే మనం దీనికోసం ఇయర్లీ ఇంటర్వెల్స్లో స్పెసిఫైడ్ అమౌంట్ కడుతుండాలి. మనకి రావాల్సిన అమౌంట్ని ఇంట్రెస్ట్తో కలిపి మెచ్యూరిటీ పీరియడ్ అయిన తర్వాత ఇష్యూ చేస్తారు. లేదంటే పాలసీలో మెన్షన్ చేసిన ఏదైనా డ్యామేజ్ జరిగిన వెంటనే ఇష్యూ చేస్తారు. అయితే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ కాకుండా జనరల్ ఇన్సూరెన్స్ పాలసీస్ కూడా కొన్ని ఉన్నాయి. లైక్ మోటార్ ఇన్సూరెన్స్ అంటే బైక్ లేదా కార్ యాక్సిడెంట్స్ అయినప్పుడు ఈ వెహికల్స్కి ఇన్సూరెన్స్ ఇస్తారనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ అంటే మన హాస్పిటల్ ఖర్చులకు కానీ మెడికల్ బిల్స్ కానీ ఇలాంటి వాటికి ఇన్సూరెన్స్ ఇస్తారు. అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే ట్రావెల్ ఇన్సూరెన్స్. ట్రావెల్ ఇన్సూరెన్స్ అంటే మనం ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు మన బ్యాగేజ్ లాస్ అయిపోతేనో లేదంటే ఒక ట్రిప్ ప్లాన్ చేసినప్పుడు మీకు తెలిసిన వారు ఎవరైనా చనిపోవడం వల్ల ఆ ట్రిప్ క్యాన్సిల్ అయిపోతే అప్పుడు ఫ్లైట్ ఛార్జెస్ అండ్ ఇతరత్రవన్నీ కూడా మనకి తిరిగి ఇచ్చేస్తారనమాట ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ రూపంలో. అండ్ అలాగే ప్రాపర్టీ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. ప్రాపర్టీ ఇన్సూరెన్స్ అంటే మన ఇల్లులకు కానీ షాప్స్కి కానీ ఆఫీస్కి కానీ అలాగే బిల్డింగ్కి కానీ ఏదైనా డ్యామేజ్ జరిగితే వీటికి కూడా ఇన్సూరెన్స్ ఉంటుందన్నమాట. అలాగే మొబైల్ ఇన్సూరెన్స్. ఈ రోజుల్లో ఏంటంటే మొబైల్ కాస్ట్ అనేది పెరిగిపోతుంది కదా. సో
దీనికి కూడా ఏదైనా యాక్సిడెంటల్గా డ్యామేజ్ జరిగితే ఇన్సూరెన్స్ ఉంటుంది. లైక్ మనం గ్యారంటీ వారంటీ అని చెప్పుకుంటాం కదా, ఈ టైప్ అనమాట. సైకిల్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. సైకిల్ ఇన్సూరెన్స్ అంటే మన బైసికిల్ని ఎవరైనా సరే దొంగతనం చేసేసినా సరే, యాక్సిడెంటల్గా డ్యామేజ్ అయినా సరే, రిపేర్ కాస్ట్ ఏమైనా పడినా సరే మనం జేబులోంచి డబ్బులు తీయక్కర్లేదు. వీటికి కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇప్పుడు సెకండ్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి మాట్లాడుకుందాం. ఇవేంటంటే యూలిప్ అంటే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్. వీటి ద్వారా పాలసీ హోల్డర్కి రిస్క్ కాంపెన్సేషన్ ఇవ్వబడుతుంది. అండ్ మనం యూలిప్స్ ద్వారా ఈక్విటీస్లో కానీ అంటే షేర్స్లో కానీ, హైబ్రిడ్ ఫండ్స్లో కానీ, డెప్ట్స్లో కానీ ఇన్వెస్ట్ చేసే ఆప్షన్ కూడా ఉంది. దీంట్లో ఏంటంటే పాలసీ హోల్డర్స్ ఇన్సూరెన్స్ కోసం రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ప్రీమియమ్స్ పే చేయాలి. అయితే అందులో కొంత అమౌంట్ని మిగతా పాలసీ హోల్డర్స్ అమౌంట్లో కొంత అమౌంట్తో కలిపి పూల్డ్ ఫండ్స్గా, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తారు. తర్వాత ఇన్సూరెన్స్తో పాటు మ్యూచువల్ ఫండ్స్లో కానీ షేర్స్ వల్ల కానీ మీకు వచ్చిన మనీని మీకు ఇచ్చేస్తారనమాట. మనం కానీ మోర్ దాన్ 10 years ఉన్న ఒక పాలసీ తీసుకుంటే మనకి 8% ఇంట్రెస్ట్ రేట్ అనేది వస్తుంది. అయితే ట్యాక్సెస్ పోను, ఎక్స్పెన్సెస్ పోను మనకి 5.75% ఇంట్రెస్ట్ రేట్ అనేది మిగులుతుంది అనమాట. ఒకసారి ఇన్సూరెన్స్ పాలసీస్ యొక్క ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రోస్ ఏంటంటే లో రిస్క్, అంటే వీటిలో ఇన్వెస్ట్ చేయడం అనేది తక్కువ రిస్క్తో కూడుకున్న పని. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే హయ్యర్ సమ్ అష్యూర్డ్, అంటే ఒక మనిషికి ఒక లాస్ జరిగినప్పుడు ఎంత అమౌంట్ అయితే పే చేస్తారో దాన్నే సమ్ అష్యూర్డ్ అంటారు. ఈ సమ్ అష్యూర్డ్ అనేది మనకి ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. దీన్ని వాళ్ళు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఇన్ఫ్లేషన్ రేట్స్ పెరిగిపోవడాన్ని దృష్టిలో పెట్టుకొని, అలాగే మీ దగ్గర ఉన్న అసెట్స్ని దృష్టిలో పెట్టుకొని, అండ్ అలాగే మీ అప్పులను దృష్టిలో పెట్టుకొని, అండ్ అలాగే మీ డైలీ ఎక్స్పెన్సెస్ని దృష్టిలో పెట్టుకొని, అండ్ వీటితో పాటు ఫ్యూచర్లో మీకు ఏమైనా ఖర్చులు ఉంటే వాటిని దృష్టిలో పెట్టుకుంటారు. లైక్ మీ పిల్లల చదువులు ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఈ హయ్యర్ సమ్ అష్యూర్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇందులో ఏంటంటే లిక్విడిటీ అనేది మోడరేట్ అనమాట. అంటే మనం ఇన్వెస్ట్ చేయడం కానీ లేదంటే మనం తిరిగి ఆ మనీని తీసుకోవడం కానీ కొంచెం మోడరేట్గా ఉంటుంది. ఇప్పుడు కాన్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి మోడరేట్ రిటర్న్స్ వస్తాయి. అండ్ అలాగే ల్యాక్ ఆఫ్ మెచ్యూరిటీ బెనిఫిట్స్, అంటే మెచ్యూరిటీ పీరియడ్ అయిపోయాక మనకి ఎక్స్పెన్సెస్ అన్ని, ట్యాక్సెస్ అని ఇవన్నీ తీసిగా వచ్చే మొత్తం అనేది కొంచెం తగ్గుతుంది అనమాట. అండ్ ఇప్పుడు ల్యాక్ ఆఫ్ మోటివేషన్, అంటే ఇన్సూరెన్స్ పాలసీస్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ అనేవి పెద్దగా ఎవరు చెప్పరన్నమాట. అండ్ ఇన్సూరెన్స్ పాలసీస్ మీద చాలా మంది ఒక నెగిటివ్ ఫీలింగ్ తో ఉంటారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఫ్రాడ్ ఇన్సూరెన్స్ కంపెనీస్, అంటే కొంతమంది తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ రిటర్న్స్ ఇస్తామని చెప్పి మనల్ని మోసం చేస్తారు. సో ఇప్పటి వరకు అయితే మనం డిపాజిట్స్ గురించి అండ్ అలాగే ఇన్సూరెన్స్ పాలసీస్ గురించి మాట్లాడుకున్నాం కదా ఫ్రెండ్స్. మన నెక్స్ట్ వీడియోలో ఇన్వెస్ట్మెంట్స్లో అదర్ టైప్స్ అయిన పోస్టల్ స్కీమ్స్ అండ్ అలాగే రియల్ అసెట్స్ అండ్ అలాగే సెక్యూరిటీస్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ పోస్టల్ స్కీమ్స్, రియల్ అసెట్స్ అండ్ సెక్యూరిటీస్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఆ వీడియోని కూడా ఎవరు మిస్ అవ్వద్దు. వాటి గురించి డీటెయిల్గా మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఖచ్చితంగా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా వీడియో చూడడం వల్ల మీకు ఎంతో కొంత తెలిసినట్టయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.